నలుగురికి న్యాయం చేయాల్సిన పోలీస్ ఉన్నత స్థానంలో ఉండి కట్టుకున్న భార్యకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు. నల్గొండ జిల్లా సౌలిగౌరవ మండలం ఉటుకూరుకు చెందిన సంధ్యను సబ్ ఇన్స్పెక్టర్ నరసింహతో పెళ్లి చేశారు. పెళ్లై 12 ఏళ్లైంది. ఇద్దరు పిల్లలు, కూతురికి 8 ఏళ్లు, కొడుక్కి 3 ఏళ్లు. పిల్లా పాపలతో సంతోషంగా ఉండాల్సిన సిఐ భార్యకి మాత్రం ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు. మాది ఉటుకూరు బండమీగూడెం మండలం శాలిగారు. సంధ్య మా చెల్లెకు 2012లో మేము మ్యారేజ్ చేసినాం. మా బావ నరసింహ ఎస్ఐ ఉన్నప్పుడు మేము పెళ్లి చేసినాం 2012లో. చేసిన కాంచి కూడా మాకు ఎప్పుడు నిమ్మలం లేదు. అప్పటి నుంచి అదనం కట్నం తేవాలని కూడా ఎన్నోసార్లు గొడవలైనాక మేము కూడా అదనం కట్నం కూడా ఇచ్చినా కూడా ఇంకా కావాలని చాలాసార్లు మా చెల్లెని మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పెట్టాడు. సరే పోతే పోయినా కూడా మేము 2-3 సార్లు కూడా ఇచ్చినా కూడా ఇంకా 16 లక్షలు కావాలి కానీ ఇంకా కట్నం కోసం వేధించి మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తుండు. మా చెల్లెని చాలా టార్చర్ పెడుతుండు. మమ్మల్ని కూడా కుటుంబ సభ్యులందరినీ టార్చర్ పెడుతుండు. మాకు న్యాయం జరగాలని కోరుకుంటాం. పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కానీ మాకు న్యాయం చేసే వాళ్ళు లేరు. డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎలాంటి సహకారం లేదు. మాకు డిపార్ట్మెంట్ నుంచి సహకారం ఐజీ కానీ సివి అన్నది ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, బీజేపీ కానీ ప్రతి ఒక్కరు ఎవరు మాకు సాయం చేస్తూ ఎవరు లేరు. ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఐదాకైనా మాకు ఏది కాలేదు. ఇంతవరకు మాకు న్యాయం జరగాలని పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాం. మా బావకు కఠినంగా శిక్షించి మాకు సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం డిపార్ట్మెంట్. నా పేరు కప్పల్ నాగరాజు. మాది ఉటుకూరు బండమీగూడెం మండలం శాలిగారు. సంధ్య మా చెల్లెకు 2012లో మేము మ్యారేజ్ చేసినాం. హైదరాబాద్ అబిడ్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నరసింహ అదనపు కట్నం కోసం నరకం చూపిస్తున్నారని అతని భార్య వాపోయింది. పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న భార్య పిల్లలు వేధిస్తున్నాడని సంజయ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూతురు పుట్టాక కొడుకు కౌలు 4 సార్లు అబార్షన్ చేయించాడని సంజయ్ తెలిపారు. తమకు న్యాయం చేయాలని సంజయ్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. పెళ్ళైన కాంచి ఇదే టాన్షన్ పెడుతుండు. ఫంక్షనాలు ఖర్చు అడిగిండు. ఫంక్షనాలు ఖర్చు ఇవ్వలేము, ఈ తలుతుంటే ఇవ్వలేము. ఆఖరికి మళ్ళా మీరు కాలు కడతానికి రావాలి, మీ ఇద్దరాల మూలే రావాలి కానీ ఎవరు వద్దు అన్నారు. ఓళ్ళు చుట్టం వద్దు, పక్కన వద్దు, మీరే రావాలి, ఇద్దరాల మూల ఫంక్షనాలు ఖర్చు చేయకుంటే అన్నాడు. అంటే అటు సర్దాన్ని మేము 40,000 తెచ్చి కింట కూర కొట్టించినాము. అట్లా కూడా ఇచ్చినాక మళ్ళా తర్వాత ఒకటి తర్వాత ఇచ్చి అంటుండు. ఆకుపోకలు చేతులు పెట్టేటప్పుడు కూడా పక్కన పలక ఇట్లా కొట్టిండట కానీ మాకు చెప్పలేదు. అదే నా కోడలు చూసిందట, మాకు ఒక మాట చెప్పలేదు ఫస్ట్ చెప్పి ఆనించి ఇదే టాన్షన్లు చెప్తా ఉండు. ఇప్పుడు పాపకి 10 years, ఒక బాబు కూడా ఉన్నాడు. బాబు పుట్టినప్పుడు బాబు కావాలని చెప్పి 3 అబార్షన్లు చేయించిండు. చేయించినాక అక్కడి నుంచి బాబు పుట్టినాక మళ్ళీ 1.5 yearకి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసిండు. మా నాన్న చూడడానికి వెళ్ళినా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినో నాకు తెలియకుండా ఎందుకు వెళ్ళినామని చెప్పి వదిలేసినప్పుడు మళ్ళీ నేను 1 year మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా తీసుకెళ్ళట్లేవు అని చెప్పి నేను ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళిన. ఎస్పీ ఆఫీసు సార్ అన్ని చెప్పి సర్ది చెప్పి నన్ను నా పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి 1 year తర్వాత 1 year 5-6 months చూసుకొని తర్వాత మళ్ళీ నువ్వు డబ్బులు తీసుకొస్తేనే నేను ఉంచుకుంటా, లేకపోతే నేను వెళ్ళగొడతా, మళ్ళీ మీ అమ్మలతో డబ్బులు తీసుకురా, 1/2 ఎకరం లేకపోతే 16 లక్షలు తీసుకొని వస్తేనే ఉంచుకుంటా అని చెప్తున్నాడు. అదే క్రమంగా రోజు ఇంట్లో టార్చర్ పెట్టడం, ఇబ్బంది పెట్టడం అవన్నీ చేస్తున్నాడు. మా పేరెంట్స్ తోని ఫోన్ కూడా మాట్లాడనీయకుండా, వాళ్ళని ఎక్కడ కలవనీయకుండా చేస్తున్నాడు. నేను ఎప్పుడైతే అడుగుతున్నానో నేను అతనికి వేరే అక్రమ సంబంధాలు ఉండడం వల్ల నన్ను ఎప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు. అతనికి అమ్మాయిలతో చాటింగ్ చేయడం, ఫేస్బుక్లు, టెలిగ్రామ్, ట్విట్టర్లలో అందరితో చాటింగ్ చేస్తున్నాడు. ఏంటంటే నేను మొగోడిని, నేను ఏం చేసినా చేస్తా, నువ్వు ఆడోళ్ళు, నువ్వు నన్ను అడగొద్దు, నువ్వు అడిగే రైట్స్ లేవు అని చెప్పి నన్ను అంటున్నాడు. ఏ విధంగా చూసినా నన్ను ఊరికే ఇబ్బంది పెట్టి టార్చర్ చేస్తుండు. నేను అందుకోసం పిల్లల్ని నేను తీసుకొని లాస్ట్ టైము మీరు వెళ్ళిపోండి లేకపోతే చంపేస్తా అంటే నేను నా పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసిన, మా తల్లిదండ్రుల ఇంటికి.